నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కొండపల్లి. విజయనగరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో వినతుల వెల్లువ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. అవగాహనాత్మకంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారుల పిలుపు. పింఛన్లను 4,000 రూపాయలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని సోమవారం ప్రారంభించారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేసి గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ, పేదల సమస్యలను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక పింఛన్లను 1,000 రూపాయల నుంచి 4,000కు పెంచి వారిని ఆదుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ను 2,000 నుంచి 3,000కు పెంచడానికి 5 ఏళ్లు పట్టిందన్నారు. పేదల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉండేది టీడీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన సాగుతుందని చెప్పారు. తప్పుదోవ పట్టించిన వ్యవస్థను ముఖ్యమంత్రి తన అపార అనుభవంతో గాడిన పెడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాని, ప్రత్యేకాధికారి టి విమలారాణి, ఎంపీడీఓ రవికిషోర్, స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు. విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి విపత్తుల నిర్వహణ అధికారిని ఆదేశించారు. ఇందుకోసం గ్రామ స్థాయిలో వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ద్వారా జిల్లాకు సరఫరా కాబడిన రక్షణ పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, విపత్తుల శాఖ సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకోవాలన్నారు. రక్షణ పరికరాలతో జిల్లాలోని ప్రజలకు సమయానుకూలంగా, త్వరితగతిన నాణ్యమైన సేవలను అందించాలని కోరారు. తద్వారా విపత్తుల నిర్వహణ సంస్థ సేవా నైపుణ్యాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ వారు సైక్లోన్స్, ఫ్లడ్స్, ఇతర అత్యవసర పరిస్థితుల్లో పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వీసులు అందించేందుకు అనుగుణంగా మాకు రెస్క్యూ ఎక్విప్మెంట్ సైక్లోన్ ఫండ్స్ నుండి డొనేట్ చేయడం జరిగింది. మాకు ఇప్పుడు ఇచ్చే ఎక్విప్మెంట్ 50 లైఫ్ బాయ్స్, 50 లైఫ్ బాయ్ జాకెట్స్, 20 రోప్స్, 10 పవర్ సాస్, 20 హెల్మెట్స్, 20 గ్లౌజెస్, 20 గూగుల్స్, 20 రెయిన్ కోట్స్ ఇవ్వడం జరిగిందండి. ఇవి ఇవ్వటం వల్ల మా డిపార్ట్మెంట్ మరింత ప్రాంప్ట్నెస్తో ఇన్ టైంలో వెళ్ళి ప్రజలందరికీ వీలైనంత వరకు పాసిబిలిటీ సర్వీసెస్ మెరుగుపడతాయని భావిస్తున్నామండి. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఉచిత గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి సుధారాణి డిమాండ్ చేశారు. సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో పనిచేస్తున్న స్కూల్ ఆయాలు 300 మంది పిల్లలకు ఒకరు పనిచేయాలని చెప్తున్నారని, కొన్ని స్కూల్స్లో పిల్లలు తగ్గారనే కారణంతో ఇద్దరు ఉన్న దగ్గర ఒకరిని తొలగించడం వలన పని భారం పెరిగి పనిచేయడం కష్టంగా ఉందన్నారు. స్కూల్ ఆయాల జీతాలు 10,000కు పెంచాలని, ప్రతి నెల 5వ తేదీలోపు జిల్లాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులుగా గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, శానిటేషన్ పరికరాలు మొదలైనవి ప్రభుత్వం సప్లై చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్గొన్నారు. భోజన పథకానికి ప్రభుత్వమే గ్యాస్ సప్లై చేయాలని ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఇస్తున్న 6 రూపాయలతో ఈరోజు కర్రల పొయ్యి మీద వంట చేయొద్దని ఈ మధ్యకాలంలో కలెక్టర్ గారు ఆదేశం జారీ చేశారు. ప్రభుత్వం గ్యాస్ ఫ్రీగా ఇస్తే పిల్లలకి మేము వండి పెట్టడానికి సిద్ధం. ఈరోజు మీరు ఇస్తున్న 6 రూపాయలకి పప్పులేమొస్తాయి, ఉప్పులేమొస్తాయి, నూనె ఏంటి, ఆకుకూరలు ఏంటి, కాయగూరలు ఏంటి,
అసలు ఏ విధంగా పిల్లలకి మేము పౌష్టికాహారం అందించగలమని ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులు మేము అడగదలుచుకున్నాం. అలాగే మీరు ఇస్తున్న 3,000 వేతనంతో ఏ విధంగా బతకాలని మేము అడుగుతున్నాం. ప్రైవేటీకరణ పేరుతో స్మార్ట్ కిచెన్లు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలు ఎంపిక చేసి శ్రీకాకుళం మన్యం జిల్లాలో కూడా ప్రైవేటీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇది వెనక్కి తీసుకోవాలి. స్మార్ట్ కిచెన్లు అని చెప్పి ఈ డోక్రా మహిళల్ని ఉపాధిని ఈరోజు దెబ్బతీసే పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది తప్పు. మేము 25 సంవత్సరాల నుండి బిల్లులు రాకపోయినా జీతం రాకపోయినా మా పుస్తకాలు తాకట్టు పెట్టి పిల్లలకి వేడి వేడి భోజనం అందించాము. ఈరోజు మీరు ప్రైవేటీకరణ చేస్తే డోక్రా మహిళలు, బడుగు బలహీన వర్గాల మహిళలు, ఒంటరి మహిళలు దీని మీద ఉపాధితో ఈరోజు బతికే పరిస్థితి. ఈ ఉపాధి లేకున్నా మహిళలను ఉద్ధరిస్తున్నాను, మహిళల కోసం మా ప్రాణాలు ఇస్తామంటున్నారు. మీరు మాకు మీ ప్రాణాలు మాకు వద్దు, మాకు ఉపాధి ఉంచండి, జీతం 10,000 చెయ్యండి, గ్యాస్ ఫ్రీగా ఇవ్వండి. ఈరోజు దీనికోసం మధ్యాహ్న భోజన నిర్వహణ కోసం బడ్జెట్ కేటాయింపులు పెంచండి. లేని పక్షంలో మేము పోరాటం ఉధృతం చేస్తాం. ఒక మహిళా మంత్రి కుమారుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం అత్యంత దురదృష్టకరమని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి కుటుంబంపై మరియు మంత్రి పిఎస్పై ఇటువంటి ఆరోపణలు రావడం శోచనీయమని తెలిపారు. ఈ ఆరోపణలు అన్నింటికీ మంత్రే బాధ్యత వహించాలని, ఎందుకంటే బాధిత మహిళ మంత్రి వద్దకు వచ్చి తనకు న్యాయం చేయాలని కోరినప్పుడే మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆమెకు న్యాయం చేసి ఉంటే ఇప్పుడు విషయం ఇంతవరకు వచ్చి ఉండేది కాదన్నారు. ఈ విషయంలో వైసీపీ పార్టీపై నిందలు వేయడం సరికాదని, తాము గాని తమ పార్టీ గాని మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయవలసిన అవసరం లేదన్నారు. మంత్రి సంధ్యారాణి కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు చూశారు, గతంలో నేను 4 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, మంత్రిగా కూడా చేశాను. దేవుని దయ వల్ల, మీ అందరి సహకారం వల్ల ఇటువంటి అభియోగాలు గాని, ఆరోపణలు గాని నా పిఎల మీద గాని, నా మీద గాని లేకుండా నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నాను. నేను అసలేదు ఎందుకు ఇలా జరిగింది అనేది మీ అందరికీ తెలిసలేదు. ఇలా జరగడానికి కారణము మంత్రిగానే నేను అంటాను. నేను ఎవరైనా ఉద్యోగస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, పేదలు కావచ్చు, ఎవరైనా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి దగ్గరకు కానీ, మంత్రిగా ఉన్న వ్యక్తి దగ్గరకు కానీ, దానికి ఇబ్బందులు కానీ, బాధలు కానీ, సమస్యలు కానీ వచ్చినప్పుడు అవి పరిష్కరించుకోవడానికి కోసం, సహాయం చేయమని చెప్పడానికి కోసం వెళ్తారు సహజంగా. అదేవిధంగా ఆ బాధిత మహిళ కూడా పాచిపంట మండలంలోని పాంచాలి స్కూల్లో ఆఫీస్ సబార్డినేట్ గా, అంటే అటెండర్ గా పనిచేస్తున్నారు. ఆమె చెప్పిన ప్రకారము నాకు 2 సంవత్సరాలు కూడా కాలేదు, నన్ను అక్కడి నుంచి బదిలీ గుమ్మరేశ్వరం దూర ప్రాంతం చేశారు. నాకు 3 ఆడపిల్లలు, అందులో ఒకరికేమో గుండె జబ్బు ఉన్నది, కాబట్టి ఇక్కడే ఉంచమని గౌరవ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి బతిమాలితే ఆమె నన్ను సేదరించుకున్నారు, గసిరేశారు. చేస్తే చెయ్యి ఉద్యోగం, చేయకపోతే ఆయన చెప్పారు అని ఆ మహిళ చెప్తున్నది. నేను చెప్పినది కాదలేదు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండేటప్పుడు ఆ మహిళ చెప్పింది తప్ప ఒప్ప పక్కన పెట్టండి, మానవత్వంతో ముందు ఆలోచించాలి. ఎందుకంటే ఆమెకు తండ్రి లేడు, భర్త లేడు అని ఆమె చెప్తున్నది. కాబట్టి సాలూరు కాకపోయినా సాలూరుకు దగ్గరలోనే మన మానవత్వంతో ఆలోచించి వేయించుంటే బాగున్నాయి. ఎక్కడొక సాలూరుకు దగ్గరలోనే కొన్నిసార్లు 3 సంవత్సరాలు కాకపోయినా ఉద్యోగిని బదిలీ చేయవచ్చు, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అంటారు. కానీ ఎవరిని చేస్తారు? ఏదైనా లావాదేవీలు చేస్తున్న వాళ్ళకి అటువంటి కార్యక్రమాలు చేస్తారు. అటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకి బదిలీ చేస్తారు. ఈ అమ్మాయి అటెండర్. అటువంటి పరిస్థితులు అంత దూరం బదిలీ చేయడం వల్లనే ఆమె హైకోర్టుకి వెళ్ళింది. ఆమె హైకోర్టుకి వెళ్ళవలసిన అవసరం రాలేదు అమ్మాయికి. ఆమె చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను, నేనేం కొత్తగా చెప్పడం లేదు. ఆ తర్వాతనే పిలిచి అమ్మ అయిపోయింది, మీరు ఇక్కడ సఖ్యత ఉండండి, అనవసరం లేనిపోయింది వద్దు అని చెప్పుకుంటే సరిపోను కదా. అలా చేయకుండా ఒక కక్ష సాధింపులాగా చేసుకొని ఆమెను వేధిస్తే తలుపేసి కొడితే పిల్లైన తిరగబడితే పుల్లాగాని మనలో చెప్తారు సామెత. అలాగే ఆమె హైకోర్టుకి, ఆమె స్థాయి ఎంత, హైకోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితి ఏమిటి అని చెప్తున్నా. ఉద్యోగుల సహకారంతో వెళ్ళాను నేను అని చెప్తున్నారు. అంతే తప్పించి దీనికి మనకు మా పార్టీకి కానీ దీనికి కానీ మాకేం సంబంధం లేదు. మాకేంటి సంబంధం అంటున్నాను, మాకెందుకు బాధ అంటాను ఒకళ్ళు దూరడం. అసలు మహిళల విషయాలంటేనే నేను దూరను, మీ అందరికీ తెలుసు. నేను దూరను. కావాలంటే మా నాయకులకు చెప్తాను, ఈ పరిష్కరించమని చెప్తాను, పోలీసులకు చెప్తాను నేను, లేదంటే సంబంధిత డిపార్ట్మెంట్ అధికారి అయితే ఆయనకి చెప్తాను నేను తప్ప నేను దాంట్లో దూరం. నేను కొన్ని అధికారులు దూరం బదిలీ చేస్తారు అనుకుందాం. గుమ్మలక్ష్మీపురం మంత్రి గారు కదా, ఆమె దయదలిసి మానవత్వంతో చూడాలి కదా, ఎక్కడో దగ్గర వేయించవచ్చు కదా. అది ఆమె చేయలేదు. ఆమె చేసిన నిర్వాహకం వల్ల ఆమె ఈ రోజు అనేక ఆరోపణలు
ఆమె మీద కుటుంబాల మీద కావచ్చు, ఆమె పిఎం మీద కావచ్చు చేస్తే దానికి మమ్మల్ని బాధ్యులు ఎలా చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా బాధ్యులు అవుతుంది? మాకేటి సంబంధం? ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం విజయనగరం కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఫిర్యాదుల నుండి 201 వినతులు స్వీకరించి వినతులపై తగు పరిష్కారం చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా రెవెన్యూ శాఖకు సంబంధించి 73 వినతులు, డిఆర్డీఏకు సంబంధించి 32 వినతులు అదగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవిగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే ప్రతి నెల ఇంటింటికి వెళ్లి పేద ప్రజలకు సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పేదల సేవలో భాగంగా సామాజిక పింఛన్ల కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం సూరంపేటలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగుల ఇంటింటికి వెళ్లి స్వయంగా పింఛన్లను పంపిణీ చేసి వారితో మమేకమై బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రకాల పింఛన్ల కింద జిల్లా వ్యాప్తంగా 139,593 మంది పింఛన్దారులకు ప్రతి నెల 1వ తేదీన ఠంచనుగా అందజేస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత వరకు 100% పింఛన్లు పంపిణీ అయ్యేలా అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఎం సుధారాణి, పలువురు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని వేంచేసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మాలదారులకు 41 రోజుల పాటు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం ముగింపు సభ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా మాలదారులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. పెద్దల సలహాలు, సూచనలతో ఈ ట్రస్ట్ ఆర్థికంగా బలోపేతం చెందడం, ఎంతో అభివృద్ధి చెందడం ఆనందంగా ఉందన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా నగరంలో జరిగే ఆటలు, పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు 2 పూటలు భోజనాలు అందించడం జరుగుతుందన్నారు. అనంతరం అన్నదానం జరిగిన 41 రోజులు సేవలు అందించిన వివిధ సంఘాల సేవకులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయం అధ్యక్షులు మడిపల్లి వెంకటాచలం, కన్వీనర్ పెంటపాటి కామరాజు, బాల, గ్రంథి గుప్తాబాబు తదితరులు పాల్గొన్నారు. దాతలు, భక్తులు, సేవకులు, కమిటీ సభ్యులు సహకరిస్తున్నారు కాబట్టి ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి మనకి సేవ చేసే భాగ్యం ఆ అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి మనకి లభించిందని సంతోషించాలి తప్ప ఈ సన్మాన సత్కారాలు ఆయన మనకి ఇస్తారు తప్ప ఇవన్నీ ఆడంబరాలు మనం గౌరవం కోసం చేసుకోవాలి తప్ప మరో విధంగా భావించకండి. నేనైతే ఫోటోలకి, సన్మానాలకి దూరం క్షమించవలసిందిగా కోరుచున్నాం. అలాగే జొన్నవలస నుంచి కూడా మరి 41 రోజులు రోజుకి 10 మంది వచ్చి మరి కూలివాడు కూడా అలాగా పని చేయరు. మొత్తం ఫినాయిల్, యాసిడ్, బ్లీచింగ్ వేసి కోవులు నేటి, అన్నదాన భవనాన్ని నేటి ఇవన్నీ కూడా ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు ఉండి ఎంతో సేవ చేస్తున్నారు. మరి వాళ్ళు కూడా ఒకసారి గట్టిగా జై శ్రీరామ్. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం,
సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలోని కృష్ణాపురం గ్రామం ఎస్సీ కాలనీలో సోమవారం సామాజిక పెన్షన్లను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ చేతుల మీదుగా వృద్ధులు, వికలాంగులు, వితంతు పెన్షన్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పెన్షన్ లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ గ్రామీణ ప్రజలకు మరింత దగ్గరైందని పేర్కొన్నారు. ప్రజల ఉన్నతికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరంలో ఇటీవల కొత్తగా ప్రారంభమైన సుఖీభవ ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. ఈ మేరకు సోమవారం సుఖీభవ ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ సేవలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు ఆనందంగా సేవలు పొందే విధంగా ఆసుపత్రిని తీర్చిదిద్దడం మంచి పరిణామమన్నారు. అధునాతన ఎక్విప్మెంట్, మంచి పరిసరాల వాతావరణం కలిగే విధంగా రూపొందించారని అభినందించారు. కిటికీ ద్వారా ఐసీయూ కనిపించే విధంగా అద్భుతమైన ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ప్రజల కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామారావు, డాక్టర్ శివరాం, డాక్టర్ శరత్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సుఖీభవ హాస్పిటల్ అనేది 1 మంత్ అయింది ఓపెన్ అయ్యి. ఇప్పుడేమో మనం క్యాత్ ల్యాబ్ అనేది మనం ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు. అయితే ఈ హాస్పిటల్ అయితే ఒక ఎక్సలెంట్ ఎక్విప్మెంట్తో, ఒక అద్భుతమైన ఎన్వైర్న్మెంట్తో, అలాగే మనం చూస్తుంటే ఐసీయూ కూడా నర్సింగ్ స్టేషన్ ఎలా పెట్టారంటే అది నర్సింగ్ స్టేషన్ నుంచి ఒక విండో, ఒక కిటికీ ద్వారా మనకి ఐసీయూ కనిపించేలా పెట్టారనమాట. అయితే నిజంగా ఈ అద్భుతమైన థాట్ అనేది దీంట్లోకి వెళ్ళింది. చాలా డీప్గా ఆలోచించి అన్ని విధాలుగా కూడా ఈ కన్స్ట్రక్షన్ కానివ్వండి చాలా అద్భుతంగా జరిగింది. పేషెంట్ వచ్చి ఇక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా ఉండాలన్నమాట. మనం చూస్తుంటే ఇక్కడ సిటీ స్కాన్ కూడా లేకపోతే క్యాత్ ల్యాబ్ కూడా పైన సీలింగ్లో మన నేచర్లో ఉండేటటువంటి డిజైన్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ సిటీ స్కాన్ అయినా క్యాత్ ల్యాబ్లో అయినా ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా సఫోకేటెడ్గా ఫీల్ అవుతారు. అయితే ఈ ఫీలింగ్ రాకూడదు, వాళ్ళు ఒక సంతోషంగా చేయాలని, వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలని ఉద్దేశంతో ఆ విధంగా చేయటం జరిగింది. చాలా ఎక్సలెంట్ హాస్పిటల్. అందరు కూడా అవసరమైన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 5వ తేదీన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరగనుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్పై సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలను ఆయా ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. కార్యక్రమానికి విచ్చేసే వారందరికీ మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పిల్లలు తల్లిదండ్రులతో పాటు స్థానికంగా ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మొత్తం హాజరవుతారని తెలిపారు. ఇది తల్లిదండ్రులకు చాలా ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం అని వివరించారు. సమావేశానికి విచ్చేసే తల్లిదండ్రులకు తమ పిల్లల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, ప్రతి విద్యార్థి గురించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిసెంబర్ 5వ తారీఖున జిల్లాలో మెగా
పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం. అందులో భాగంగా మన జిల్లాలో కూడా ఘనంగా చేయాలని చెప్పి మనం నిర్దేశించడం జరిగింది. ఇందులో తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఆ ఎస్ఎంసి మొత్తం కూడా హాజరవుతారు. ఇది చాలా ఉపయోగపడేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. తల్లిదండ్రులకి తమ పిల్లల గురించి వాళ్ళ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని తల్లిదండ్రులకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పిల్లవాడి గురించి కూడా, ప్రతి విద్యార్థిని గురించి కూడా ఆ తల్లిదండ్రులకు వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఎక్కడ వెనకబడి ఉన్నారు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఇంకా ఎక్కువ మార్కులు రావాలంటే ఎలా చేయాలి అనేటువంటిది ప్రతి పేరెంట్కి కూడా టీచర్లు చెప్పడం జరుగుతుంది. ఆ రోజు వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా అక్కడ మధ్యాహ్న భోజనం కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలనేటువంటిది చాలా అవసరమైనటువంటి అంశం. ఎందుకంటే కేవలం టీచర్లు మాత్రమే వాళ్ళ యొక్క ఎదుగుదలలో భాగస్వాములు కాదు, తల్లిదండ్రులు కూడా భాగస్వాములు. తమ పిల్లలు ఎలాంటి హాజరు కలిగి ఉన్నారు, ఎలాంటి మార్కులు వస్తున్నాయి, ఏ అంశాల్లో వెనకబడి ఉన్నారు, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ గురించి ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనేటువంటివన్నీ కూడా వివరించి చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులందరికీ, దాతలకి, పూర్వ విద్యార్థులకి అందరికీ కూడా విజ్ఞప్తి, ఈ నెల 5వ తారీఖున మీ పాఠశాలలకు ఇచ్చేసి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. విజయనగర పట్టణం వివిధ డివిజన్లలో నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేదలు అనేక మార్లు ఇళ్ల కోసం సచివాలయంలో దరఖాస్తులు పెట్టినా అధికారులు పట్టించుకోవట్లేదని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు మండిపడ్డారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద జరిగిన పీజీఆర్ఎస్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో మహిళలు పాల్గొని వినతి పత్రం సమర్పించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరు చేయాలని, అధికారుల నిర్లక్ష్యపూరిత వైఖరి నశించాలని నినాదాలు చేశారు. ఎన్నో రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు ఎం అప్పలరాజు, జి సత్యరావు, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం పట్టణ కన్వీనర్ జడ్జాపు జయ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఇళ్ల స్థలానికి వచ్చారో వాళ్ళందరూ మేము చాలా కూటికి పని చేసుకొని ఉండేవాళ్ళం. మాకేంటంటే తినడానికి తిండి కష్టపడుతూ ఇక్కడ వరకు వచ్చాము. ఇల్లు కట్టలేని పరిస్థితుల్లో, ఇల్లు కొనుక్కోలేని పరిస్థితుల్లో మేము ఉండేటప్పుడు ప్రభుత్వం ఒక ఇల్లుని, ఒక స్థలాన్ని కేటాయించినప్పుడు ఇన్నిసార్లు సచివాలయాలు తిప్పి, ఇన్నిసార్లు సచివాలయాలతో మాట్లాడి ఇంతమంది ఉంటుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? కలెక్టర్ దృష్టికి మేము ఈరోజు తీసుకొని వచ్చాము. ఒక్కొక్క కామ్రేడ్, ఒక్కొక్క లేడీ కామ్రేడ్ కూడా ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ప్రెజెంట్ మేము ఇంత పరిస్థితుల్లో ఉన్నాం, మాకు పెన్షన్ లేవు, మాకు కుటుంబాలు భేదకరంగా ఉన్నాయి, ఇల్లు అద్దె కట్టుకోలేకపోతున్నాం, మేము ఏ రకంగా ఉండగలుగుతాం? మాకు ఇంటి అద్దె అనేది ఒక పెద్ద భారంగా మారుతుంది. కాబట్టి మాకు, మా సంఘానికి అన్నిటికి కూడా ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా మాకు ఒక ఇళ్ల స్థలాలు కేటాయించాలి. కాబట్టి అలా కాకుండా ఈసారి ఏదైనా సరే మేము గట్టిగా ప్రశ్నిస్తామని, మాకు ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇల్లు స్థలాలు ఇస్తానని చెప్తుంది. 30వ తారీఖు టైం ఇచ్చింది. అయితే అర్హులందరూ కూడా సచివాలయం చుట్టూ నెల రోజులు పెట్టి తిరుగుతున్నారు. సచివాలయం సిబ్బంది సర్వర్ పనిచేయట్లని చెప్తున్నారు. గతంలో ముందిచ్చిన వాళ్ళవే అవ్వలేదు, అవి సర్వే మీవేలా చేస్తామని చెప్తున్నారు. ఆ విధంగా ఈరోజు మహిళలు ఎవరికైతే ఇల్లు స్థలాలు కేటాయిన మహిళలు కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చాం. కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్సెల్లో అధికారులకు ఇస్తే మున్సిపల్ అధికారులు వచ్చి మీరు సచివాలయం సిబ్బందికి వెళ్ళి పెట్టాలి కదా, ఎక్కడికి ఎందుకు తెచ్చారని అడుగుతున్నారు. బాబు సచివాలయం చేయకే మీ దగ్గరికి వచ్చాము, మీరు చేయను ఆన్లైన్ అని మాకు రాసి ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతామని చెప్తే అప్పుడు వారు తహసీల్దార్ గారికి రాయడం జరిగింది. వాళ్ళు తహసీల్దార్ రాసాక కూడా రిసిప్ట్ ఇవ్వడానికి 75 రోజులు పడుతుంది, మీరు వెళ్ళని రిసిప్ట్ ఇచ్చారు. మరి ప్రభుత్వం పేదవారి కోసమే, సంక్షేమం కోసం మనం చెప్తుంది కూటమి ప్రభుత్వం. మరి వీళ్ళందరూ కూడా సర్వే చేసి వాళ్ళు పెట్టుకున్నామంటే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా వాళ్ళకి ఇల్లు స్థలాలు లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంచుమించు 5 సార్లు 10 సార్లు సచివాలయం చుట్టూ తిరగడమే. మరి ఇప్పటికైనా ప్రభుత్వం, ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, సచివాలయ సిబ్బంది కూడా పనిచేసి వాళ్ళకి సర్వే చేసి వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కేటాయించాలని సిపిఎంఎల్గా డిమాండ్ చేస్తున్నాం. రాను ఇల్లు చేయని పక్షంలో దీన్ని ఉధృతం చేసి మళ్ళీ మహిళలు కూడగట్టి స్థలాల కోసం ఇంకా పురితంగా చేస్తామని కూడా మీ ముందు డిమాండ్ చెప్తున్నాం.
ఛత్తీస్గఢ్లోని మల్కన్గిరి దంతెవాడ జిల్లాలో మరో 37 మంది కరుడుగట్టిన మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 27 మందిపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గతంలో 65 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. హింసా మార్గాన్ని విడిచిపెట్టి సమాజంలో చేరడానికి వారు తమ ఆయుధాలతో పాటు పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మరియు భద్రతా దళాల నిరంతర ప్రయత్నాల కారణంగా పునరావాసం ద్వారా పునరుజ్జీవనం పొందడానికి బస్తర్లో పెద్ద మార్పు కనిపించింది. లొంగిపోయిన మావోయిస్టులందరికీ పునరావాస విధానం ప్రకారం 50,000 తక్షణ ఆర్థిక సహాయం అందించబడింది. వీరందరూ గతంలో అనేక హింసాత్మక సంఘటనలతో పాల్గొన్నారు, కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పించారని దంతెవాడ ఎస్పీ గౌరవరాయ్ తెలిపారు. కాగా గత సంవత్సరంలోనే దంతెవాడ జిల్లాలో 508 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం విజయనగరం మండలంలోని గుండాలపేట గ్రామంలో మరియు 25వ డివిజన్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కొత్తగా ఈ నెల మంజూరు అయిన 54 పింఛన్లతో కలిపి మొత్తం 28,598 పింఛన్లు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి 4,000 రూపాయలు పెంచి లబ్ధిదారులకు ఇంటి వద్దకే అందిస్తున్నారన్నారు. వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పింఛను పెంపు సీఎం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరోపక్క రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పేదల సేవలో అనే ప్రోగ్రాంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏలూరులో పాల్గొంటున్నారు. అయితే మనం చూస్తుంటే ప్రతి 1వ తారీఖున ప్రతి నెల మనం పేదల సేవల్లో ఉంటూ ప్రతి గడపకి అర్హులోనైన అందరికీ కూడా మనం పెన్షన్ అనేది మనం అందిస్తున్నాం. 4 రకాల పెన్షన్లు అనేది మనం అందిస్తున్నాం. 54 కొత్త పెన్షన్లు అనేది ఈరోజు మొదటిసారి మంజూరైనాయి. అలాగే చూస్తుంటే మనకి టౌన్లో ప్రత్యేకంగా 30 కొత్త పెన్షన్లు మంజూరైనాయి. విజయనగరం నియోజకవర్గంకి మొత్తానికి మనం 28,598 పెన్షన్లు అనేది మనం గడపకి మనం అందించగలుగుతున్నాం. అయితే మనం చూస్తుంటే మొట్టమొదటిసారి ఈ పెన్షన్ అనేది మనం మొదలుపెట్టింది మన నందమూరి తారక రామారావు గారు. వికలాంగులకి 15,000 పెన్షన్ అనేది ఇవ్వటం జరిగింది. మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోదీ గారు అన్ని 3 పార్టీలు కలిపి ఈ విధంగా ప్రజల్ని ఆదుకుంటున్నారు కాబట్టి వాళ్ళు బతకగలుగుతున్నారనేది ముఖ్యంగా అందరూ గమనించాలి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయవాదులు, మండల న్యాయ సేవల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎయిడ్స్పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ఆసుపత్రి వద్ద ఎయిడ్స్ నిర్మూలన కొరకు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపమంటూ ప్రమాణం చేశారు. ఆసుపత్రి నుండి దేవీ కూడలి వరకు ప్లకార్డులతో ర్యాలీ చేసి దేవీ కూడలి వద్ద మానవాహారంగా ఏర్పడిన ఎయిడ్స్ నిర్మూలనకు పాటించవలసిన జాగ్రత్తలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏ నీలా మాట్లాడుతూ ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధని తప్పనిసరిగా పరీక్షలు చేయించుకొని నివారించుకోవచ్చన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు. న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపడం రాజ్యాంగబద్ధంగా నేరమన్నారు. ముఖ్యంగా యువత లైంగిక వాంఛను నియంత్రించుకోవాలని, వ్యాధి నిరోధక జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. నైతిక విలువల ద్వారానే లైంగిక విశృంఖలత్వాన్ని నియంత్రించగలమన్నారు. అందరూ వివాహ వ్యవస్థను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు వరంలా నిలుస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పేర్కొన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా బలిసిపేట మండలం వంతరాం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర లబ్ధిదారులకు సోమవారం పంపిణీ చేశారు. అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే పెన్షన్దారులను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ మొత్తాన్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పెద్ద మొత్తంలో పెన్షన్లు అందజేస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులు, వికలాంగులు, వితంతులకు కొండంత భరోసానిస్తున్నాయని వెల్లడించారు. అనంతరం వంతరాం గ్రామ ప్రజలతో మాట్లాడుతూ వేగావతి నది నీరు గ్రామంలోకి రాకుండా అడ్డుకునేందుకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 60 లక్షల రూపాయలు మంజూరు చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీన జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్ సమావేశాలన్నీ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో పాల్గొనే విధంగా ప్రత్యేక ఆహ్వానాలు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులతో అకాడమిక్ చర్చలు పారదర్శకంగా, ప్రయోజనకరంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని విద్యాశాఖను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఈఓ యు మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఏ రామారావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనకు ఈ 5వ తారీఖున మెగా పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0 ఉండబోతుంది. ఆల్రెడీ 2 అయిపోయాయి. ఇది మనకు 3వది ఉంటుంది. మనకి పేరెంట్ టీచర్ మీటింగ్లో నాకున్న 1771 స్కూల్స్, ప్రైమరీ కానీ సెకండరీ స్కూల్స్ కానీ, అలాగే 67 జూనియర్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్లో మొత్తము స్కూల్స్లో అయితే 1,16,530 మంది, అలాగే జూనియర్ కాలేజెస్లో 10,650 మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు. ఈ ఇన్స్టిట్యూషన్స్లో అన్నిట్లో కూడా మెగా పీటీఎం జరగబోతుంది మనకి ఈ 5వ తారీఖు. అందరూ కూడా పేరెంట్స్ అంతా, బోత్ తల్లి తండ్రి ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి రావాలి. ఇదే మా స్వాగతం మీ అందరికి కూడా. ఒక పండుగ లాంటి వాతావరణంలో మెగా పీటీఎం నిర్వహించబోతున్నాము. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా తప్పకుండా రావాలని కోరుకుంటున్నాము. సో దీంట్లో పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అందరూ పార్టిసిపేట్ అవుతారు. అలాగే వీ వెల్కమ్ ది ఫిలాంథ్రఫిస్ట్, అలాగే డోనర్స్ ఎవరన్నా ఉన్నా కూడా, మనకు ఆ స్కూల్లో చదివిన వాళ్ళు ఉండొచ్చు, ఆ ఊరి వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా సరే మీరున్నా కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు తోచిన కార్యక్రమానికి ఏదైనా మీరు కూడా స్పాన్సర్ చేయొచ్చు స్కూల్కి. సో ప్రైమరీ స్కూలు, సెకండరీ స్కూలు, అలాగే జూనియర్ కాలేజెస్ అన్నిటికీ ఒకే మూస దూరంలో కాకుండా ఏ లెవెల్ విద్యార్థులకు ఏం కావాలి, ఏం చెప్పాలి, వాళ్ళ పేరెంట్స్కు ఎలా ప్రిపేర్ చేయాలి అనే విధంగా మనకు యాక్టివిటీస్ ఉండబోతున్నాయి. అందరినీ కూడా 9:30 వరకు మనము ఇన్వైట్ చేస్తాం. ఇన్వైట్ చేసి కన్సర్న్డ్ రూమ్స్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. అంటే ఏ తరగతి పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులను కూడా అదే తరగతి రూమ్లో మనము కూర్చోబెట్టడం జరుగుతుంది. ఆ క్లాస్ సంబంధించిన టీచర్ ఎవరైతే ఉన్నారో అతను డోర్ దగ్గర బయట కూర్చొని టీచరు పేరెంట్కి పర్సనల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు సెకండరీ అంటే 6th నుంచి 10th వరకు వచ్చేప్పటికి హెచ్పిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే అసెస్మెంట్ రికార్డు కూడా వాళ్ళకు పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మనము సెకండరీ స్కూల్లో ఉన్న పిల్లలకైతే కెరీర్ గైడెన్స్ ఇస్తాం. 10th తర్వాత ఏం చదవాలి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇంటర్ పిల్లలకు కూడా కెరీర్ గైడెన్స్, ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి, ఏమేమి చదవచ్చు అనేవి కూడా చెప్పడం జరుగుతుంది. వాటితో పాటు స్కిల్ ఎడ్యుకేషన్ మీద నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ స్కిల్ తీసుకుంటే ఏ ఉద్యోగాలు ఉంటాయి మనకనే స్కిల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏం అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్తే నేను ఏ కోర్స్ చేస్తే నాకు ఏం అవకాశాలు ఉన్నాయి అనే నాలెడ్జ్తో అతన్ని మనం బయటికి పంపించడానికి ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ తయారు చేసుకొని ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మనము పెట్టుకోవడం జరుగుతుంది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో
ఆర్సీఎం కాంప్లెక్స్లో ప్రారంభమైన ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు నినాదాలతో కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరల్డ్ ఎయిడ్స్ డే ఒకరోజు మాత్రమే కాదని సమాజాన్ని ప్రభావితం చేసిన మహమ్మారిపై పోరాటంలో నిబద్ధత, సంఘీభావాన్ని తెలియజేసే ముఖ్యమైన రోజు అని పేర్కొన్నారు. హెచ్ఐవితో జీవిస్తున్న వారికి మద్దతు ప్రకటించడం, వివక్ష లేకుండా చూడటం, సమాన హక్కులు కల్పించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. హెచ్ఐవి సంక్రమణ, వ్యాప్తి, చికిత్స తదితర అంశాలపై సమగ్రమైన అవగాహన తప్పనిసరని, తద్వారా నియంత్రణ సాధ్యమని తెలిపారు. అపోహలు ఉండరాదని, అసమానతలను అంతం చేసి ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు, ఇతర అధికారులు, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కొండపల్లి. విజయనగరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో వినతుల వెలువ. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. అవగాహనాత్మకంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారుల పిలుపు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.